హాయ్ హలో వెల్కమ్ టు కాలగతి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే మీ ఆత్మ ప్రయాణం ఎక్కడ మొదలైంది, మీ గత జీవిత రహస్యం ఏమిటి అనేది మన వ్యూవర్స్ అడుగున్నారు. ఒకళ్ళు కామెంట్ చేశారు. సో వాళ్ళ కోసం మీ ఆత్మ ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది, గత జీవిత రహస్యాలు ఏంటి. ఒకరోజు లత అనే ఒక క్లయింట్ అండి కన్సల్టేషన్ కోసం వచ్చారు. ఆమె చాలా ప్రశాంతంగా ఉన్నారు, కానీ ఆమె కళ్ళు ఏదో ఎంప్టీనెస్, ఏదో శూన్యత చూపిస్తాను. ఆమె చెప్పిన మొదటి విషయం ఏంటంటే, నేను ఎప్పుడు నన్ను నేను నిజంగా తెలుసుకోలేకపోతున్నాను. ఓకే, వై డూ ఐ ఫీల్ లైక్ ఐ డోంట్ ట్రూలీ నో మై సెల్ఫ్, అంటే నా గురించి నేను పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాను, డిస్కనెక్టెడ్ గా ఉన్నా అని ఆమె చెప్పింది. సో చాలా కన్సల్టేషన్ జరిగినాయి. ఈ క్వశ్చన్ చాలా ప్రత్యేకమైంది. ఏంటంటే ఈ ఈ ఫీలింగ్ చాలా మందికి ఉండి ఉంటది. ఎందుకంటే అందరికి మంచి కెరియర్ ఉంటది, ఒక మంచి కుటుంబం ఉంటది, ఒక కంఫర్టబుల్ లైఫ్ ఉంటది, అన్ని ఉంటాయి. కానీ ఏంటంటే కనెక్ట్ అయ్యి ఉండరు, డిస్కనెక్టెడ్ గా ఉంటారు. ఇన్సైడ్ లోపల ఏదో అసంపూర్ణత. సో ఇలాంటిది మీకు అనిపించింది ఎప్పుడైనా? అన్నీ ఉన్నా కూడా ఏమి తోచకపోవడం, అంటే లోపల ఏదో ఎంటీగా ఉండటం అనేది. అప్పుడు మనలో ప్రతి ఒక్కరికి ఎదురయ్యే ప్రశ్నలు కొన్ని వస్తాయి. ఏంటంటే, నేను నిజంగా ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నాకేదో మిస్ అయినట్లు ఉంది అని ఎందుకు అనిపిస్తా ఉంది. ఉంది. నేను నిజంగా ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చానో, నేను ఏదో మిస్ అయినట్లు అనిపిస్తా ఉంది. దేనికి? ఇవి ఏదో అలా వచ్చే ఆలోచనలు కాదు. అలాగే మీ ఆత్మని ఆత్మ మిమ్మల్ని అడిగే ప్రశ్నలు ఇవి. ఏదో మీ మైండ్ లోంచి వచ్చే క్వశ్చన్స్ అయితే కావు ఇవి. మీ ఆత్మ మిమ్మల్ని అడుగుతా ఉంది, నేను ఎవరు నిజంగా. ఓకే, నేను ఉన్నాను ఇక్కడ, ఒక మంచి రిచ్ కుటుంబంలో ఉన్నాను, అన్నీ ఉన్నాను, కానీ నేను కనెక్ట్ కాలేకపోతున్నాను వీటిని ఆస్వాదించలేకపోతున్నాను, ఎంజాయ్ చేయలేకపోతున్నాను. సో అన్నీ ఉన్నా కూడా నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను అని ప్రతి ఒక్కరికి వస్తుంది ఈ ఆలోచన. సో దీనికి జ్యోతిష్యం అనేది సహాయం చేస్తుంది. జ్యోతిష్యం అనేది ఈ ప్రశ్నలన్నింటినీ కూడా, మీరు నిజంగా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఈ లోపల మిస్ అయినట్లు ఎందుకు అనిపిస్తా ఉంది, ఇదంతా ఈ క్వశ్చన్ అన్నిటికీ కూడా జ్యోతిష్యం ఆన్సర్ ఇస్తుంది. సో దాంట్లో కొన్ని మీకు, నాకు తెలిసి మీకు కొన్ని పరిచయం చేస్తాను. మొత్తం చెప్పలేము, అది పెద్ద వీడియో అయిపోతుంది. సో కొన్ని పరిచయం చేస్తాను. ఫస్ట్ మనం కేతు, తలలేని మనిషి కేతు. కేతు ఒక ఛాయాగ్రహం, దానికి తల లేదు. అంటే దానికి ఆలోచించే శక్తి లేదు. ఆ కేతువుకి కీర్తి, డబ్బు, అందరి దగ్గర నుంచి చప్పట్లు, ఇట్లాంటి వాటి మీద ఏ ఆసక్తి లేదు. మీ లోపల ఉండే ఒక నిశ్శబ్ద సన్యాసి ఎప్పుడు కూడా ఏం చెప్తా ఉంటాడంటే, కేతు ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు అని చెప్తూ ఉంటాడు. సో నువ్వు ఎవరో వెతుకు, ఇది నువ్వు కాదు అని చెప్తా ఉంటాడు. ఇప్పుడు నాకు కేతు 10వ స్థానం అంటా ఉంటాడు. సో నా కెరియర్ ఏదైతే ఉంటుందో, ఆ కెరియర్ లో నేను ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా, లేకపోతే ఒక టీచర్ గా రకరకాలు చేస్తాను. ఎప్పుడు కూడా లోపల నుంచి ఒకటే శబ్దం అనమాట, ఇది నీ కెరియర్ కాదు, ఇది నీ కెరియర్ కాదు, వెతుకులాడు వెతుకులాడు. ఓకే, అట్లా కూడా మీ జాతకంలో కూడా కేతు ఎక్కడ కూర్చో ఉంటాడు కదా, ఆ విషయాల్లో అతను చెప్తూనే ఉంటాడు, ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు, వెతుకులాడు వెతుకులాడు అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే కేతు గత జన్మ నుంచి మీకు రహస్యాలను తీసుకొచ్చి చెప్తాడు. ఓకే. సో ఊహించుకోండి, మీరు ఒక దట్టమైన పొగమంచు గుండా ప్రయాణిస్తా ఉన్నారు. ముందున్నది ఏదో చూడలేకపోతున్నారు, కానీ మీరు వెనకుండేది చూడగలుగుతున్నారు. కేతు ఇదే చేస్తాడు. కేతు ఇదే చేస్తాడు. ఏంటంటే
భవిష్యత్తు నుండి దూరం చేస్తూ మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్తాడు. గత జీవితంలోకి చూడమని నెట్టేస్తాడు. ఓకే. అది ఎలా ఉంటుంది అంటే, మనము కారులో ముందరికి పోతా పక్క నుండి అద్దంలో వెనక్కి చూస్తాం కదా, వెనకుండేవి కనిపిస్తూ ఉంటాయి కదా. ఆ వెనకుండే అద్దం ఏదైతే ఉంటుందో, మీ పక్క నుండి అద్దం, కేతు ఏం చేస్తాడంటే గత జన్మ స్మృతులు ఏవైతే ఉంటాయో ఆ స్మృతులని తీసుకొస్తాడు. ఓకే. ఇప్పుడు మీరు సడన్ గా ఆ, నిద్ర లేచారు. నిద్ర లేచేసరికి మీరు ఒక కారులో ఒక రోడ్డు మీద ఉన్నారు. ఓకే. మీకేం గుర్తు రావట్లేదు అనమాట. ఎక్కడికి వెళ్తున్నారో మీకు గుర్తు రావట్లే. ఎక్కడికి మనం ప్రయాణమో గుర్తు రావట్లే. ముందరికి చూసారు, అంత గజిబిజిగా ఉంది, గందరగోళంగా ఉంది. ఎటు వెళ్ళాలో అర్థం కావట్లే, ఏ రోడ్డు తీసుకోవాలో అర్థం కావట్లే. అప్పుడు అసలు నేను ఎక్కడి నుంచి ప్రయాణిస్తున్నాను, ఏ ఊరు నుంచి నేను నా జర్నీ స్టార్ట్ చేశాను, ఏ పాయింట్ నుంచి నేను స్టార్ట్ అయ్యాను అనేది తెలుసుకోవాలని అనిపిస్తుంది. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తారు. వెనక్కి తిరిగి చూసి మీరు ఎక్కడి నుంచి ప్రయాణం చేశాము, నిన్న రాత్రి నిన్న నాకు ఏమైంది, నేను ఇక్కడికి ఎలా చేరుకున్నాను అని చెప్పేసి ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకుంటారు. నిన్న రాత్రి ఏం జరిగింది, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను, ఇక్కడికి ఎలా వచ్చాను అని ఒక్కసారి మీరు రిమైండ్ చేసుకుంటారు. అదే కేతువు. ఆ రిమెంబరెన్సే కేతు. సో కేతు ఉండే పొజిషన్ లో ఈ జీవితం అనేది మిడిల్ ఆఫ్ ద రోడ్ అనుకుందాం. ఓకే. ఈ జీవితం, ఓకే, సడన్ గా ఈ జీవితంలోకి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి ప్రయాణం అయ్యారో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నారో కూడా మీకు తెలియదు. సో అది మీరు ఈ ప్రయాణం గత జన్మలో స్టార్ట్ అయింది. మరి మీరు తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అన్నప్పుడు ఏం చేయాలి? వెనక తిరిగి చూడాలి, కళ్ళు మూసుకోవాలి. వెనకాల అంటే నిన్న ఏం జరిగిందో తెలుసుకోవాలి. అంటే గత జీవితంలో ఏం జరిగిందో తెలుసుకుంటే మీరు భవిష్యత్తులో ఎక్కడికి చేరుకుంటారు అనేది మీరు స్పష్టంగా తెలుస్తుంది. సో కేతువు రాహు. కేతువు రాహు. రాహు అంటే మీరు చేరుకునే పాయింట్, కేతు అంటే మీరు మొదలెట్టిన పాయింట్. మొదలు తెలుసుకుంటేనే చేరుకోవాల్సిన డెస్టినీ క్లారిటీ ఉంటుంది. లేకపోతే అంతా గజిబిజి గందరగోళమే. మీకు రూట్ ప్లాన్ అనేది మీకు తెలియదు. శని కూడా గత జన్మ కర్మలు తీసుకొస్తాడు. శని కూడా గత జన్మలో మీరు కేర్లెస్ గా రెక్లెస్ గా బిహేవ్ చేసిన రోజు, ఇన్సల్టింగ్ గా మాట్లాడిన మాటలు, ఒక డిసిప్లిన్ లేకుండా, ఒక ఆర్గనైజ్డ్ గా లేకుండా, ఒక స్ట్రక్చర్డ్ గా లేకుండా మీరు ఏదైతే పనులు చేశారో ఆ పనులన్నింటిలో కూడా లెసన్ చెప్పాలి అని చెప్పి ఆ గత జన్మ కర్మలు తీసుకొస్తాడు. సో శని ఉండే పాయింట్లో కూడా మీరు గత జన్మలో ఏం చేశారు అనేది మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా శని, రాహు, కేతు వల్ల గత జీవితంలో మీరు ఏం చేశారు, ఇప్పుడు ఏం అనుభవిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ గత జన్మ జ్ఞాపకాల్లోకి వెళ్ళి మీరు ఏంది అక్కడ అంటే ఈ అన్ఫినిష్డ్ ప్రయాణం ఏదైతే ఉందో దీన్ని తెలుసుకోవాలి అంటే మీరు గత జ్ఞాపకాల్లోకి వెళ్ళాలి. మీకు కళలు వస్తూ ఉంటాయి. కళలు వచ్చేది ఎక్కడండి? 12 ఏళ్ళు. జ్యోతిష్యంలో 12 ఏళ్ళు. 12 ఏళ్ళు ఏమంటారంటే యువర్ సోల్స్ బ్యాక్ డోర్ అంటారు. ఇంకా మీ ఆత్మ యొక్క వెనక గుమ్మము అని చెప్తారు. జ్యోతిష్యంలో 12 ఇల్లు బ్యాక్ డోర్ లాంటిది. అంటే మీ సైకిక్ ఏదైతే ఉంటుందో ఆ సైకిక్ కి బ్యాక్ డోర్ లాంటిది 12th హౌస్. సో 12th హౌస్ ఏం చెప్తుందంటే కళలు, జీవితము, ఒంటరితనం, గత జీవితపు ముద్రలు, లోతైన ఆధ్యాత్మిక కోరిక, భౌతిక ప్రపంచం నుండి నిర్లిప్తత, ఇవన్నీ కూడా 12వ స్థానం చెప్తుంది. కళలు అంటే డ్రీమ్స్, ఒంటరితనం ఐసోలేషన్, గత జీవితం ముద్రలు పాస్ట్ లైఫ్ ఇంప్రెషన్స్,
లోతైన ఆధ్యాత్మిక కోరిక, డీప్ స్పిరిచువల్ డిజైర్, భౌతిక ప్రపంచం నుంచి నిర్లిప్తత, డిటాచ్మెంట్ ఫ్రమ్ ద మెటీరియల్ వరల్డ్. వీటి గురించి చెప్తుంది 12 ఏళ్ళు. సో 12 ఏళ్ళు బాగుంటే మీకు, మీరు గత జన్మలో మీరు ఏం చేశారు అనేది కేతు బాగా వ్యక్తపరచగలరు 12 ఏళ్ళు బాగుంటే. ఎందుకంటే కేతువు మీకు గత జన్మ జ్ఞాపకాలు కళల ద్వారానే తీసుకొస్తాడు. ఈ కేతు ఏంటంటే ఇప్పుడుండే ప్రాపంచిక సుఖాలు ఏవైతే ఉంటాయి, మెటీరియలిస్టిక్ థింగ్స్, వాటి నుంచి డిస్కనెక్ట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఎక్కడైతే మొదలు పెట్టావో అది తెలుసుకో. ఇది మీకు అర్ధాంతరంగా ఇక్కడ ఆపేసావు పోయిన జన్మలో నువ్వు, ఇది ఫినిష్ చేయాల్సింది ఉంది. సో మీకు ఆ గత జన్మలో ఆ ఆ ఆ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో ఆ విషయాలు మీరు మెడిటేషన్ ద్వారా, కలలు కనడం ద్వారా ఏదో ఒక రకంగా కేతు మీకు చెప్పాలని చూస్తాడు. మీ గత జీవితం సుపరిచితంగా మీకు ఇది అనుభవించినట్టే ఉంటుంది మీకు. మీరెప్పుడు కలవని వారిని నిజంగా, మీరు ఇంతవరకు కలవలేదు వాళ్ళని, కానీ మీరు నిజంగా కలిసినట్లు భావిస్తారు. అలా కలిసినట్టు, ఓకే, మీ కళలు రావచ్చు మీకు అలాగా. మీరు ఒక ప్రదేశాన్ని సందర్శించి మీరు ఇంతకు ముందు అక్కడ ఉన్నట్లుగా భావోద్వేగానికి లోనవుతారు. అది ఎప్పుడు మీరు అనుభవించి ఉండరు. అలాంటిది మీరు అక్కడ అనుభవిస్తారనమాట. ఏదో ప్లేస్కి వెళ్తారు, ప్లేస్కి వెళ్ళంగానే గత జన్మ జ్ఞాపకం గుర్తొస్తుంది. ఇక్కడికి నేను ఎప్పుడూ వచ్చినట్టుంది, నాకు బాగా తెలుసు ఈ ప్లేస్, నేను ఇక్కడ తిరిగాను, నాకు ఎప్పుడు కలలు వస్తూ ఉండేవి. ఎవరో ఒక వ్యక్తిని చూడంగానే మిమ్మల్ని ఎప్పుడో చూసినట్టుందే అని చెప్పేసి అంటారు. కానీ నిజంగా అదే ఫస్ట్ టైం మీరు చూసుంటారు ఈ జీవితంలో. కానీ గత జన్మ స్మృతులు, గత జన్మలో, దట్ ఈస్ సోల్ కనెక్షన్ అండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి. మీరు ఏమైనా మా వాళ్ళని హైదరాబాద్లో ఉండేవాళ్ళ? లేదండి, నేను బెంగళూరు నుంచి వచ్చానండి అంట. లేదు లేదు, మిమ్మల్ని ఎక్కడో హైదరాబాద్లో చూశానండి. కానీ హైదరాబాద్, దిస్ ఈస్ పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ వాటి. అందరికీ అట్లా అనిపించదు, మీరు చూసిన వాళ్ళందరికీ అట్లా చెప్పలేరు. ఎవరో ఒకరికి ఆ స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుంది. కేతు అక్కడ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేస్తాడు. ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ ఉన్నాడు, ఆయన కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు అతను చాలా సక్సెస్ఫుల్ డాక్టర్. కానీ ఇప్పుడు కూడా సార్ నాకు ఎప్పుడు నిరాశ నిస్పృహలోనే ఉంటాను, అన్నీ ఉన్నాయి నాకు, నేను వేరొకరి జీవితాన్ని గడుపుతున్నట్లు నాకు అనిపిస్తోంది సార్, నేను డాక్టర్ని కాదు అంటాడు. నేను ఇక్కడ చెందిన వాడిని కాదు సార్, నేను ఎవరో తెలుసుకోవాలని ఉంది అంటాడు. అతను చాట్ చూసి అతను ఎవరో ఏందనేది, ఆయన ఏం చేశాడు పాస్ట్ లైఫ్ అనేది చెప్తాం. అతను గత జీవితంలో ఒక సాధువుగా ఉన్నాడు, ధ్యానము, అంటే నిశ్శబ్దము ఆయన ఆత్మ స్వభావం అన్నమాట. ఈ జన్మలో ఈ శబ్దాలు, గందరగోళం, పోటీ ప్రపంచంలో ఆయన కనెక్ట్ కాలేకపోతున్నాడు. అతను ఇది గ్రహించిన తర్వాత అతను మళ్ళీ ధ్యానం చేయడం ప్రారంభించాడు. ఇది డాక్టర్గా ఉంటూనే, డాక్టర్ వదిలేసి కాదు. సో ధ్యానం చేయడం ప్రారంభించాడు. అతని దినచర్య అంతా కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అతను కనెక్ట్ అయ్యాడు. ఆయన ఏదైతే నొప్పిని ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు దాకా, అది తగ్గడం ప్రారంభించింది. సో అతను నిశ్శబ్దం, ఏకాంతం క్రమం తప్పకుండా ఆచరించాడు. అతనికి ఏమేం కలలు వస్తున్నాయో నేను డైరీ రాయమని చెప్పాను. ఒక డైరీలో రాసుకోండి అని చెప్పినాను. అవన్నీ ఆత్మ జ్ఞాపకాలు, పూర్వజన్మ జ్ఞాపకాలు. సో దేంట్లో కూడా ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టొద్దు అని చెప్పినాను. మీకు విజయం కావాలన్నా వాటి మీద వ్యామోహాన్ని వదులుకోండి. మీ దగ్గర ఎంత శక్తి ఉందో ఆ శక్తితోనే మీరు
ఆ ప్రెషర్ అనేది పెట్టండి, ఎక్స్ట్రా ప్రెషర్ పెట్టొద్దు అని చెప్పినాను. మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పాను. సృజనాత్మకత, ఆధ్యాత్మికత అభ్యాసాల్లో పాల్గొనమని చెప్పాను. సంగీతం, కళలు, యోగా, మంత్రము ఇట్లాంటివి ఏదైనా తీసుకొని చేయమని చెప్పాను. సో ఇలాంటివి చేసినప్పుడు మీరు ఎప్పుడైతే మెడిటేషన్ చేసిన కళ్ళు మూసుకుంటుంటే మీ అంతర్గత స్వరం ఏదైతే ఉంటుందో అది మీతో మాట్లాడుతుంది. మీ గత జీవిత జ్ఞాపకము మీకు ఒక సినిమాలా కనపడుతుంది. మీరు ఎప్పుడైనా ఇలా ఇంత ముందు జీవించినట్లు మీరు భావించారా? కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్న ప్రపంచం నుండి డిస్కనెక్ట్ అయినట్టు, ఇది నేను కాదు, ఓకే, ఈ పాత్రలో నేను బలవంతంగా పనిచేస్తున్నాను, నేను వేరొకరి జీవితాన్ని గడుపుతున్నాను, ఇది నేను కాదు, ఇక్కడ నేను చెందిన వాడిని కాదు అని మీరు ఎప్పుడైనా అలా అనిపించిందా? అనిపిస్తుంటే కేతు మీకు ఏదో మాట్లాడుతున్నాడు, గత జీవితం యొక్క రహస్యాలు మీకు చెప్పాలి అనుకుంటున్నాడు అని మీరు తెలుసుకోండి. సింపుల్ గా ఒక చార్ట్ తీసుకొని మనం జనరల్ అనాలిసిస్ చేద్దాం. ఓకే, అప్పుడు ఇంకొద్దిగా ఐడియా వస్తుంది. ఇక చూడండి, ఇది మీన లగ్నం అయింది. మీన లగ్నానికి 10వ స్థానంలో కేతు ఉన్నాడు. ఓకే, ఈ నెప్ట్యూన్ అనేది వదిలేసింది. సో కేతు వచ్చేసి ఇక్కడ ఉన్నాడు. 10వ స్థానం అంటే ధనస్సులో ఉన్నాడు. ఈయన ఏం చేశాడంటే పూర్వ జన్మలో అందరు గురువుల దగ్గరకు వెళ్ళాడు, ఉన్నత జ్ఞానాన్ని అభ్యసించాడు. ధనస్సులో అంతా కూడా ఉన్నత జ్ఞానం వస్తుంది. ఉన్నత జ్ఞానాన్ని అభ్యసించాడు. ఓకే, సో గురువులందరితో కూడా ఫ్రెండ్షిప్ చేశాడు. రాస్యాధిపతి 11లో ఉన్నాడు. కేతువు దగ్గర నుంచి చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 గురువు ఉన్నాడు. రాస్యాధిపతి గురువు 11లో ఉన్నాడు. సో చాలా మంది గురువులతో ఫ్రెండ్షిప్ చేశాడు. చాలా మంది స్కాలర్స్ తో, నాలెడ్జబుల్ పీపుల్ తో ఫ్రెండ్షిప్ చేశాడు. సో ఆ ఫ్రెండ్షిప్ చేసి ఆ ఉన్నత జ్ఞానాన్ని సంపాదిస్తూ వచ్చాడు. అందరితో కూడా చాలా ఎమోషనల్ బాండింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఓకే, ఆ గురువులందరితో కూడా ఎమోషనల్ బాండింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళకి నొప్పి వస్తే ఈయనకు నొప్పి వచ్చినట్టు ఫీల్ అయిపోయాడు. ఎందుకంటే చంద్రుడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఈ ప్లూటో వదిలేసేయండి, గురువు చంద్రుడు. ఓకే, సో ఈయన గత జన్మలో ఏం చేశాడంటే ఉన్నత జ్ఞానాన్ని సంపాదించడానికి చాలా మంది గురువుల దగ్గరికి వెళ్ళాడు. గురువులందరితో కూడా ఫ్రెండ్షిప్ చేశాడు, ఉన్నత జ్ఞానాన్ని పొందాడు. ఆ విషయాల్లో చాలా ఎమోషనల్ గా ఉన్నాడు. వాళ్ళ మీద చాలా ప్రేమ, కరుణ, దయ కలిగి ఉన్నాడు. సో ఈయన ఆ విధంగా అభ్యాసం చేస్తూ చాలా నేర్చుకున్నాడు. చూడండి, ఆ కేతు దగ్గర నుంచి 6వ ఇంట్లో శుక్రుడు, బుధుడు. శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు. ఆయన రోజువారీ దినచర్య ఎలా ఉండిందంటే, ఆ గురువుల దగ్గర ఉన్నాడు కదా, గురువుల దగ్గర నుంచి ఉన్నత జ్ఞానం పొందుతున్నాడు కదా, రోజువారీ దినచర్య అంతా కూడా సో బుధుడు ఉన్నాడు కాబట్టి కమ్యూనికేషన్ జరిగేది. ఆ రోజువారీ దినచర్య అంతా కూడా చాలా సుఖంగా, గ్రౌండెడ్ గా ఉంది. ఎందుకంటే శుక్రుడు అంటే సుఖము, సంతోషం, చాలా గ్రౌండెడ్ గా ఉంది. సో 10వ స్థానంలో శని, కుజులు ఉన్నారు. ఆయన నేమ్ అండ్ ఫేమ్ విషయాల్లో చాలా కేర్లెస్ గా, రెక్లెస్ గా ఉండేవాడు. ఆయనకి రావాల్సిన కెరియర్, నేమ్ అండ్ ఫేమ్ ఆ విషయాలంతా కూడా శని ఉన్నారు కాబట్టి ఇక్కడ కేర్లెస్ గా, రెక్లెస్ గా ఉన్నాడు. ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకుంటా ఉంటాడు. Okay. సో మొత్తం అయితే నేర్చుకున్నాడు. నేను నేర్చుకున్నది అందరికీ చెప్పాలి అనుకున్నాడు. రాహు వచ్చేసి మిథునంలో ఉన్నాడు. మిథునం అంటే ఏంటి? ఇది టీచర్ అనుకోండి ధనస్సు, మిథునం వచ్చి స్టూడెంట్స్. స్టూడెంట్స్ అందరికీ చెప్పాలి అనుకున్నాడు. ఏం చెప్పాలి అనుకున్నాడు? 9వ స్థానాధిపతి కేతు దగ్గర నుంచి 9వ స్థానాధిపతి 7లోకి వచ్చాడు. ఉన్నత జ్ఞానాన్ని తీసుకొచ్చి ఇక్కడ చెప్పాలి అనుకున్నాడు. స్టూడెంట్స్ తో మంచి రిలేషన్షిప్స్ ని మెయింటైన్ చేస్తూ అది చెప్పాలి అనుకున్నాడు. కానీ చనిపోయాడు. చెప్పలేకపోయాడు ఆ స్టూడెంట్స్ కి. దిస్ ఈజ్ అన్ఫినిష్డ్ కర్మ. ఆ కర్మను తీసుకుని ఈ జన్మలోకి వచ్చాడు. ఓకే, ఇప్పుడు రోడ్డు మధ్యలో కారు ఆగిపోయి ఉంది. ఈయనకి పాస్ట్ లో ఏం జరిగిందో తెలీదు.
ఎక్కడికి ముందరికి వెళ్తున్నాడో తెలియదు. ఇక్కడ కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. రోడ్డు మధ్యలో ఉన్నాడు. ఇది అనుకోండి రోడ్డు. ఇక్కడ మధ్యలో ఆగిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాలా, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను. వెనక్కి కథ అర్థం అవ్వాలి కదా ముందరికి పోవాలంటే. స్టూడెంట్స్ కి పోయి చెప్పాలి అంటే ఆయన ఏం నేర్చుకున్నాడో ఆయనకి తెలియాలి కదా. సో కేతు ఇక్కడ కళలు తెప్పిస్తూనే ఉంటాడు. ఉన్నత జ్ఞానం గురించి భగవద్గీత చదివినట్టు, అలాగే రామాయణం చదివినట్టు, మహాభారతాలు చదివినట్టు, అలాగే బైబిల్ ఖురాన్ ఇవన్నీ కూడా చదివినట్టు. అంటే ఈ జన్మలో ఆయనకి ఏ గురువులు అవసరం లేదు. పూర్వజన్మలో ఆల్రెడీ అందరి దగ్గర గురువుల దగ్గరికి పోయాడు, నేర్చుకున్నాడు. ఇప్పుడు అవి నేర్చుకోవాల్సిన పని ఏం లేదు ఇంక. ఆల్రెడీ ఇన్బిల్ట్ చిప్ లాగా ఉంది. కానీ ఈయన రోడ్డు మధ్యలో ఉన్నాడు, కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అనమాట. ఈయనకి తెలియదు అనమాట. సో ఇది గజిబిజికి అందరు కావాలి. ముందరికి పోవాలంటే, రాహు దగ్గరికి పోవాలంటే గజిబిజికి అందరు కావాలి. సో అక్కడికి పోవాలంటే ఉన్నత జ్ఞానంతోనే పోవాలి. ఆ ఉన్నత జ్ఞానం కూడా ఎలా ఉండాలంటే డామినేటివ్ అథారిటేటివ్ గా ఉండాలి. ఎందుకంటే రవి పాలిస్తున్నాడు కేతువు దగ్గర నుంచి 9వ స్థానానికి అధిపతి అయిన. అథారిటేటివ్ డామినేటివ్ నాలెడ్జ్ తో స్టూడెంట్స్ కి వెళ్ళి చెప్పాలి అనుకున్నాడు, కానీ మధ్యలోనే చనిపోయాడు. సో ఇప్పుడు ఈ మధ్యలో ఉంటాడు కదా ఆయన. ఇప్పుడు ఈ జన్మలో ఆయన ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. ఓకే. కానీ కనెక్ట్ కాలేకపోతున్నాడు. ఎందుకంటే లోపల ఉండే మనిషి, నువ్వు వెళ్ళు, నీ స్టూడెంట్స్ కి చెప్పాలి, నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఆయన పూర్వజన్మలో కలిసిన గురువుల్ని, ఆయన చదివిన పుస్తకాల్ని అన్నిటినీ కూడా విస్పర్ చేస్తూ ఉంటాడు, గుసగుసలాడుతూ ఉంటాడు. నిద్ర పట్టదన్నమాట ఈయనకి. ఈయన బయట ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇక్కడ 10వ స్థానం అయింది కాబట్టి. 10వ స్థానం అంటే కెరియర్, సంథింగ్ సాఫ్ట్వేర్ ఏదో ఒకటి అనుకోండి. దాంట్లో కనెక్ట్ కాలేకపోతున్నాడు. కానీ ఈయనేంది, ఆ ఉన్నత జ్ఞానము అభ్యసించాడు. ఆ ఉన్నత జ్ఞానంతోనే ఆయనకి నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది. ఆ నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకున్నాక ఈ ఉన్నత జ్ఞానాన్ని అందరు స్టూడెంట్స్ కి పంచి పెట్టాలి అనుకున్నాడు. కానీ అర్ధాంతరంగా చనిపోయాడు. ఈ జన్మలోకి వచ్చాడు, కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. సో ఫస్ట్ ఆయన ఏం చదివాడు, ఆయనకి ఏం నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది గత జన్మలో, ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ జ్ఞానంతో స్టూడెంట్స్ అందరికీ చెప్పాలి. ఇక్కడ కమ్యూనికేషన్ చేయాలి. అది చేస్తేనే ఇది కనెక్ట్ అవుతుంది. లేకపోతే ఆత్మ న్యూన్యతా భావంతో జీవితవంతం బతికేస్తూ ఉంటాడు. ఈ విధంగా కేతువు, రాహు, శని గత జన్మల గురించి చెప్తారు. ఈయన గత శని కూడా ఏం చెప్తున్నాడు చూడండి. గత జన్మలో కేతువు దగ్గర నుంచి 10వ స్థానంలో ఉన్నాడు శని. గత జన్మలో నేమ్ అండ్ ఫేమ్ అనేది వచ్చింది. కేర్లెస్ గా, రెక్లెస్ గా బిహేవ్ చేశాడు, డిసిప్లైన్డ్ గా లేడు, ఆర్గనైజ్డ్ గా లేడు, ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకుంటూ ఆయన మొరటుగా మొండిగా ముందరికి వెళ్ళిపోయేవాడు. సో ఇవన్నీ కూడా ఆపబడతాయి ఇప్పుడు. ఇప్పుడు డిసిప్లైన్డ్ గా ఉండాలి. సో ఆయన నేర్చుకున్న జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ నేమ్ అండ్ ఫేమ్ విషయంలో పర్ఫెక్షన్ తో ఉండాలి. ఆయన చేసే ప్రతి యాక్షన్ కూడా, ఇది కన్యలో ఉంది కాబట్టి కన్య అంటే పర్ఫెక్షన్. చేసే యాక్షన్స్, చేసే హార్డ్ వర్క్ అంతా పర్ఫెక్షన్ తో ఉండాలి. సో స్టూడెంట్స్ కి పోయి చెప్పాలి. సో ఇది ఈయన ఏం నేర్చుకోబడలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం నేర్చుకోబడలే. కొత్తగా భగవద్గీత ఏం చదవబడలే, కొత్తగా గురువుల్ని కలవబడలే, ఏం చెప్పలే. ఆల్రెడీ పూర్వజన్మలో అది అంతా ఫినిష్ చేశాడు కాబట్టి ఆ జ్ఞానంతో ముందరికి వెళ్ళాలి. ఇది తెలుసుకుంటేనే ముందరుండే రోడ్డు కనిపిస్తుంది. ఇది తెలుసుకోకుండా ఇక్కడ ముందరికి వెళ్ళలేడు. ఇంతే. సో ఈయన లగ్నం వచ్చేసి మీన లగ్నం. నలుగురికి మంచి చెడు చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చే వ్యక్తిగా ఈ జన్మెత్తాడు. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని చెప్తూ ఒక డైరెక్షన్ ఇచ్చి ఒక గైడర్ గా. ఇప్పుడు మనం తిరుపతి, తిరుమలకి వెళ్తే గైడర్స్ ఉంటారు, గైడ్ చేసేవాళ్ళు. ఆ గైడర్ గా పుట్టాడు అనమాట. ఆ గైడర్ కి ఆల్రెడీ పూర్వజన్మలో ఉన్నత జ్ఞానం అందింది. ఇప్పుడు ఆ గైడర్ ఏం చేస్తున్నాడు అంటే ఆ ఉన్నత జ్ఞానం తీసుకొని వచ్చి ఇక్కడ స్టూడెంట్స్ తో కమ్యూనికేషన్ చేస్తాడు. అలా చేయడం ద్వారానే ఈ కనెక్షన్ ఏర్పడుతుంది. ఆయన ఆత్మకి శాంతి చేకూరుతుంది. ఇది ఆయన గత జన్మ రహస్యం. మరి మీ గత జన్మ రహస్యం ఎలా ఉంది? అది తెలుసుకుంటే గానీ మీకు లైఫ్ ఫుల్ఫిల్మెంట్ ఉండదు. లేదా కళ్ళు వస్తూ ఉంటాయి, డిటాచ్డ్ గా ఉంటారు. అక్కడ ఒక మర మనిషి లాగా కేతు ఉండే ప్రదేశంలో ఒక రోబోట్ లాగా పనిచేస్తూ ఉంటారు, ఎమోషన్స్ లేకుండా.
అక్కడ ఏం చేసినా మీరు సంతోషపడరు. అక్కడ మీకు అవార్డులు రావచ్చు, రివార్డులు రావచ్చు, దేనికి కనెక్ట్ కాలేరు. అన్నిటికీ డిస్కనెక్టెడ్ గానే ఉంటారు. ఇది తెలుసుకుంటే, ఈ విషయం కానీ మీరు కానీ తెలుసుకుంటే, ఇది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది మీ లైఫ్ లో. మీరు ఎందుకు జీవిస్తున్నారో మీ లైఫ్కి అర్థమైంది, పరమార్థమైంది. మీరు డిస్కనెక్ట్ అయిన ప్రపంచానికి మరి తిరిగి కనెక్ట్ కాగలుగుతారు. మీరు వేరొకరి జీవితం గడుపుతున్నట్లు కాకుండా మీ జీవితాన్ని మీరు గడుపుతున్నట్టు ఆత్మ సంతృప్తి పొందుతారు. ఇది ఆత్మ ప్రయాణం. ఇది మీ గత జన్మ జీవిత రహస్యాలు తెలుసుకునే పద్ధతి. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.